నమస్కారం అండి. నా పేరు కలాన్ సంజయ్ కుమార్, హైకోర్టు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. ఇవాళ నేను చెప్పే అంశాలని భూముల గురించే. ఎందుకంటే నాకు క్లయింట్స్ చాలామంది వాళ్ళు పాపం డౌట్స్ రేజ్ చేస్తున్నారు. నేను ఆ డౌట్స్కి ఆన్సర్ ఇవ్వాలి. ఫస్ట్ అంశం ఏంటంటే, మన తెలంగాణ ప్రభుత్వం కొత్తగా హైడ్రా తీసుకొచ్చింది 2024లో. హైడ్రా ఏంటంటే, చాలామంది అంత ముందర బడాబాబులు ఎఫ్టీఎల్లో ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటారు, ఎఫ్టీఎల్ అండ్ బఫర్ జోన్స్లో చాలామంది కన్స్ట్రక్షన్స్ చేసుకోవడం జరిగింది. ఎప్పుడైతే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కమిషనర్ రంగనాథన్ గారు ఆయనకి బాధ్యతలు అప్పచెప్పింది ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం. ఆయనకి ఒకసారి పవర్స్ ఇచ్చిన తర్వాత ఆయన కరెక్ట్గానే చూసి ఎంతటి పెద్దవాడైనా సరే, ఎంతటి బడాబాబు అయినా సరే, వాళ్ళ భూములు కనుక ఎఫ్టీఎల్లో ఉంటే కనుక ఆర్ బఫర్ జోన్లో కనుక కనపడితే కనుక వెంటనే డిమాలిష్ చేయమని చెప్పి ప్రభుత్వం డైరెక్ట్గా ఆదేశాలు ఇవ్వడం జరిగింది కమిషనర్ గారికి. కమిషనర్ కూడా ఎవ్వరికి దడవకుండా, ఎవరికి భయపడకుండా ఆయన నామ్స్ ప్రకారమే, చట్టం ప్రకారమే ఆయన చేసుకుంటూ పోతున్నాడు. ఎంతటి పెద్దవాడైనా సరే ఆ ఎఫ్టీఏలో కనుక పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టినా కూల్చేయమని చెప్పి ప్రభుత్వమే ఆదేశించడం జరిగింది. అయితే కొంతమంది అంత పెద్ద భూములు మేము కట్టుకున్న తర్వాత ఇప్పుడు ప్రభుత్వం కూలగొడితే మా పరిస్థితి ఏమిటి అని చెప్పి చాలామంది సుప్రీంకోర్టు దాకా పోయారు, హైకోర్టు కూడా పోయారు. కోర్ట్స్ కూడా ఒకటే చెప్పింది, సుప్రీంకోర్టు అయినా సరే హైకోర్టు అయినా చెప్పింది ఏంటంటే, ఒకటే అంశం ఏంటంటే, ఎవ్వరు కూడా ప్రభుత్వం ఎఫ్టీఎల్లో కనుక బఫర్ జోన్లో భూమిలో ఎవరు కట్టుకోకండి, ఆ జోలికి ఎవరు పోకండి, క్లియర్ కట్గా చెప్పింది. అలాంటి చోట కన్స్ట్రక్షన్ చేస్తే డిమాలిష్ చేసే అధికారం ప్రభుత్వానికే ఉంది. దీంట్లో కూడా ఒక రేడియస్ ఉంది. ఒక్కసారి మీరు రిఫర్ చేయండి జీవో నెంబర్ 168. జీవో నెంబర్ 168 రిస్ట్రిక్షన్ ఆఫ్ బిల్డింగ్ యాక్టివిటీ. ఎవరైనా సరే బిల్డింగ్ ఆ ప్రాంతంలో రిస్ట్రిక్షన్లు ఉన్న చోట కనుక కట్టుకోవద్దు అని చెప్పినా కూడా ఆ ప్రాంతంలో కట్టుకుంటే దానికి కండిషన్స్ అన్ని ఆ జీవో నెంబర్ 168లో ఉంది. ఆ జీవో నెంబర్ 168 వచ్చి 2012లో వచ్చి ఏపీ, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు దాని తర్వాత కన్వర్ట్ చేస్తూ తెలంగాణలో 7, 8, 9, 10 అమెండ్మెంట్స్తో అదే జీవో మీద నడిపిస్తున్నాం. తెలంగాణలో కూడా అమెండ్మెంట్స్ మీద క్లియర్గా ఉంది ఆ జీవో. ఒకసారి అందరు కూడా చూసుకోండి. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే మీరు భూమి కొనే ముందర ఒక్కసారి హెచ్ఎండి, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళ దగ్గర లొకేషన్ మ్యాప్ ఉంటుంది. ఆ మ్యాప్లో క్లియర్గా కరెక్ట్గా ఉంటుంది. ఇది ఎఫ్టీఎల్ కింద వస్తుందా లేకపోతే బఫర్ జోన్ కింద ఏమైనా వస్తుందా చూసుకోవాలి. వాటికి ఒక లెక్క ఉంది, రేడియస్ ఉంది. 100 మీటర్స్ లోపలైతే పరిధిలో ఉంటే కనుక ఎవరు కూడా ఆ స్థలాలు కొనకండి. మున్సిపాలిటీ ఏమైనా ఉంటే 100 మీటర్స్ వెనక ఉండాలి. వెనక ఉంటే 100 మీటర్స్ ఉంటే రివర్కి 100 మీటర్స్ డిస్టెన్స్ ఉండాలి, గ్యాప్. 100 మీటర్స్ వెనక ఉంటే అప్పుడు మీరు గో హెడ్. అప్పుడు మీకు క్యాన్ అబ్టైన్ పర్మిషన్ ఫ్రమ్ ది గవర్నమెంట్ నుంచి, మీరు ఎంఆర్ఓ హెచ్ఎండి వాళ్ళ నుంచి మీరు పర్మిషన్ తీసుకుంటే యూ క్యాన్ గో అండ్ స్టార్ట్ కన్స్ట్రక్షన్, నో ఇష్యూ, నో ప్రాబ్లం. కానీ కొన్ని లెక్కలు ఉన్నాయి. 100 మీటర్స్, 30 మీటర్స్, 9 మీటర్స్, 2 మీటర్స్ అని లెక్కలు ఉన్నాయి. 100 మీటర్స్ అంటే రివర్, 30 మీటర్స్ లేక్, 9 మీటర్స్ వచ్చి పాండ్స్ ఆర్ శిఖ భూములు అంటారు. ఇవన్నీ కూడా ఉన్నాయి. 2 మీటర్స్ అది కూడా చిన్న చిన్న చెరువులు, కట్టలు, అది ఇలాంటి లెక్కలు ఉన్నాయి. దీని అన్నిటి కూడా మీరు ఒకసారి జియో నెంబర్ 168లో ఒకసారి మీరు స్టడీ చేస్తే మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు కొనే భూమిని నేను ఈ ఏరియాలో కొనచ్చా కొనకూడదా అని మీకు డౌట్ రావచ్చు. మీరు ఎవరిని అడగాల్సిన పని లేదు. డైరెక్ట్గా హెచ్ఎండి వాళ్ళ దగ్గర లొకేషన్ మ్యాప్ ఉంటుంది. ఆ మ్యాప్లో పరిధిలో చూసుకోండి, రౌండ్గా ఈ చెరువులో కింద వస్తుందా, చెరువు దాటి 100 మీటర్స్ దాటిన తర్వాత ఉందా, 100 మీటర్స్ దాటిన తర్వాత ఉంటే కనుక రివర్కి 100 మీటర్స్ డిస్టెన్స్ దూరంగా ఉండాలి.
అప్పుడు మీరు కన్స్ట్రక్షన్ చేసుకుంటే ఎవరు మీ జోలికి రాదు. కానీ మీరు ఏదన్నా 100 మీటర్స్ లోపల, చెరువు లోపల 100 మీటర్స్ లోపల మీరు కానీ ఏదైనా ప్రాపర్టీ కొంటే మీరు చాలా ఇబ్బందులు పడతారు. దాన్ని కంపల్సరీ కట్టిన తర్వాత కూడా డిమాలిషన్ అయిపోతుంది. ఆ గవర్నమెంట్ పవర్స్ ఉన్నాయి. గవర్నమెంట్ ఆల్రెడీ దీని మీద ఇది కూడా చేశారు. దీని మీద జీవో కూడా ఉంది 168. కాబట్టి దయచేసి ఎవరైనా సరే ఎఫ్టిఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్, లేదా నెక్స్ట్ వచ్చి బఫర్ జోన్, ఈ రెండు మనిషి దృష్టిలో పెట్టుకొని మనిషి ఎవరైనా కొనేవాళ్ళు ఉంటే అప్పుడు చూసి కొనండి. కొనే ముందర మటుకు ఒక్కసారి మీరు హెచ్ఎండి వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళ దగ్గర లొకేషన్ మ్యాపులు ఉంటాయి, మ్యాపులు చూసి పరిశీలించిన తర్వాత కొనండి. ఒక్కసారి మటుకు మీరు ఎఫ్టిఎల్లో కొనేసిన, బొబ్బర్ జోన్లో కొనేసిన తర్వాత కట్టేసుకున్న తర్వాత వాళ్ళు ఖచ్చితంగా కూలగొట్టేస్తారు. ఎంతటి పెద్దవాడైనా సరే ఉపేక్షించే ప్రసక్తే లేదు. తెలంగాణ గవర్నమెంట్ చాలా క్లారిటీగా చెప్పింది. కాబట్టి దయచేసి ఎవరైనా సరే భూములు కొనే ముందర ఒకసారి అది లేక్లో వస్తుందా, రివర్లో, ఎఫ్టిఎల్లో వస్తుందా, బొబ్బర్ జోన్లో వస్తుందా చూసి కొనుక్కోవాలని నా ఉద్దేశం. నమస్కారం.